జ్ఞానేశ్వర్ గారికి చేవెళ్ళ టికెట్ కేటాయించారు. ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రచారం ఎలా ఉండబోతుంది, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళబోతున్నారు దాన్ని మీరు? ఇప్పుడు సుదీర్ఘకాలంగా జ్ఞానేశ్వర్ గారు రాజకీయాల్లో గత 45 సంవత్సరాల ఆయన అనుభవం ఉంది. ఒకసారి ఆయన మండల ప్రెసిడెంట్గా, అదేవిధంగా ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా అనేక పదవులను ఆయన రాజకీయ పదవులను ప్రజల సేవలో అంకితమై ఉన్నాడు. కాబట్టి ఈరోజు తెలంగాణ అంశం మీద ఏదైతే గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి ఒక ఉద్యమం కానివ్వండి, ఆ నినాదానికి ఈరోజు జాతి యావత్ మొత్తం కూడా తెలంగాణ కోసం కట్టుబడింది. కాబట్టి అది గుర్తించి రెండవది ఏంటంటే ఈరోజు బీసీలలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఒక ముదిరాజ్ సామాజిక వర్గమైనటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి మరి చేవెళ్ళ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈరోజు స్థానం కల్పించడం గర్వకారణంగా ఉంది. తప్పకుండా బీసీల యొక్క నిరంతరం అభివృద్ధిని కోరుకునేటటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు గతంలో కూడా మనందరికీ తెలుసు 93 కులాల పేరిట బీసీలను అందరినీ ఐక్యం చేసినటువంటి ఆ ఘనత ఆయనకు దక్కింది. అదేవిధంగా నిరంతరము పదవి ఉన్నా పదవి లేకున్నా అటు జాతికి, ఇటు బీసీలకు, ఇటు ప్రజలకు నిరంతరము సేవకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో తప్పకుండా ఘనమైన మెజార్టీని తీసుకొని జ్ఞానేశ్వర్ గారు గెలవబోతున్నారు. ఇది ఆయన గెలుపు సమస్త బీసీ సామాజిక వర్గాల గెలుపుగా, మరి తెలంగాణ ప్రజల యొక్క తీర్పుగా మేము భావిస్తాం. తప్పకుండా ఆయన గెలుపు కోసం అందరూ కృషి చేయడానికి చాలా సంతోషంగా ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క అధ్యక్షులు చంద్రశేఖరరావు గారికి కూడా మేము మా బీసీ కులాల తరపున, మా ముదిరాజ్ సామాజిక వర్గం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన 100 రోజుల పరిపాలన చూస్తున్నాం. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందండి? 100 రోజుల పరిపాలన గతంలో 6 గ్యారంటీల పేరు మీద ప్రభుత్వాన్ని వారు ఇచ్చారు. ఆ 6 గ్యారంటీల విషయంలో గతంలో ప్రభుత్వం మేము పాలనకు వస్తామనే ఆలోచన వాళ్ళకి కూడా లేదు. కాబట్టి గ్యారంటీలు మాత్రం ఇవ్వడం జరిగింది. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని అడ్డుపెట్టుకొని ఈ రాష్ట్రంలో వాళ్ళు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం గత 2-3 మాసాల నుంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా సామాన్య ప్రజలను మనం ప్రశ్నించినట్టయితే ఇలా గ్యాస్ విషయంలో కానీ, ఏదైతే 6 గ్యారంటీల విషయంలో కానీ ఇప్పటికీ అమలు కాలేదు. అమలు చేస్తామనే ఆలోచన ఉంది. రేపు నోటిఫికేషన్ వస్తే ఈ అమలు కాస్త ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది కేవలం పార్లమెంటు ఎన్నికల కోసం పబ్బం గడుపుకునే పరిస్థితే కనపడుతుంది తప్ప దీన్ని పూర్తి చేస్తారనే ఒక నమ్మకము ప్రస్తుతం అయితే కనబడట్లేదు. ఇది ప్రజలందరూ కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తున్నారు. మీరు చెప్పండి, చేవెళ్ళ పరిధిలో ఇప్పుడు జ్ఞానేశ్వర్ గారికి కేటాయించారు. మా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజన్న గారికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీట్ ఇవ్వడానికి మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఎందుకంటే మాది 30 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ జాతికి ఏ పార్టీ కూడా మన ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేకపోయింది. గతంలో లేటుగా జాయిన్ అవ్వడం వల్ల ఆ రోజు మనకు సీటు దక్కలేకపోవడం కొంచెం బాధాకరం. అదే కాకుండా ఈరోజు ఎంపీగా ఇవ్వడం అనేది సంతోషకరంగా ఉండి, అదే అక్కడ చేవెళ్ళలో 2 రెడ్డిలు పోటీ చేస్తున్నారు. 2 రెడ్డిల మధ్యలో మన బీసీ నాయకుడు మన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజన్న గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా బీసీ, ఎస్టీ, మైనార్టీలు అందరం కూడా కలుపుకొని అన్నని కాసాని జ్ఞానేశ్వర్ అన్న గారిని భారీ మెజార్టీ గెలిపించుకోవాలని అందరూ కూడా విజ్ఞప్తి తెలియజేస్తారు. కాంగ్రెస్ 100 రోజుల పరిపాలన గురించి కాంగ్రెస్ పాలన ఎలా ఉందని అంటే అన్న, ఇప్పుడు ప్రజలని మొత్తము మబ్బా పెట్టుకొని అందరినీ వాళ్ళకి ఏదో చేస్తామని చెప్తున్నారు కానీ ఏది కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ప్రజలు కూడా చాలామంది ఎందుకు ఓటేసామని చెప్పేసి తలగొట్టుకుంటున్నారు. ఎందుకనంటే మనకి ఏదైనా కానీ ఉపాధి కల్పించాలి. ఇప్పుడు ప్రజలకు ఎలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాళ్ళని ఒక మంచి దారిలో తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ బాధలు ఉన్నాయి, ఏ కష్టాలు ఉన్నా కానీ అది తీర్చే విధంగా ఉండాలి గవర్నమెంట్. కానీ గవర్నమెంట్ ఎలా చేస్తుందంటే ఇస్తాము, చేస్తాము, చెప్తాము అనే ఒక విధానంతో వెళ్తుంది. కానీ ఏది కూడా అది పాలసీ కానీ ఏది కూడా మూవ్మెంట్ చేయట్లేదు. అందుకని చెప్పి మేము ఇప్పుడు గవర్నమెంట్ పైన కూడా వ్యతిరేకత బాగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకి బీఆర్ఎస్ గవర్నమెంట్ని మళ్ళీ ముందుకు తీసుకురావడానికి ప్రజలందరూ కూడా ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు మరియు ముదిరాజు బంధువులందరూ కూడా ఈరోజు సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఏ ఉద్యమం చూడు ముదిరాజులు ముందరసలు ఉంటారు. తెలంగాణ విముక్తి కొరకు జరిగిన పోరాటంలో పండగ సాయన్న కాంచి మూలబెట్టుకుంటే కానిస్టేబుల్కి ఇష్టే వరకు వేలాది మంది ముదిరాజులు అమరులైనరు. అలాంటి కులాన్ని ముదిరాజ్ జాతిని లేవదీసింది కాసాని జ్ఞానేశ్వర్ గారు. 93 కులాల పేరుతో కూడా బీసీ సంఘాలను పెట్టుకుని నడిపించి ప్రజాసేవలో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ కులాలు కూడా ఏ కుల సంఘ ఉద్యమైనా ఆ ఉద్యమానికి కాసానన్న ఆశీస్సులు ఉండేది. కవులని, కళాకారులందరూ కూడా దగ్గర తీసేవాడు. ఈరోజు మేము గతంలో ఉన్న రాజకీయ పార్టీలు ముదిరాజులను వాడుకున్నాయి. లక్షలాది ఓట్లున్నా కూడా ఒక్కొక్క కాన్స్టిట్యూషన్లో 30,000 నుంచి 60,000, 72,000 ఓట్లున్న కాన్స్టిట్యూషన్ కూడా ముదిరాజులు ఉన్నాయి.
అసలు కాడ గుర్తింపుని కూడా ఏ పార్టీలు మాకు టికెట్ ఇవ్వకపోవటం బాధాకరమేది. ఏ ఉద్యమంలో ముందొరసలో ముదిరాజులో ఉంటారు ఎక్కడ చూడండి మీరు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ గారికి చేవెళ్ళ ఎంపీ టికెట్ ఇవ్వటము ఒక ముదిరాజులే కాకుండా యావత్ ఎస్టీ ఎస్టీ బీసీలు అందరూ సంతోషిస్తున్నాము. ఇక్కడ పార్టీ అనేది కాకుండా కూడా కాసాని అనే వ్యక్తికి అందరూ కూడా అన్ని కులాలు ప్రజా సంఘాలన్నీ కూడా రేపు భారీగా మద్దతు ఇచ్చి కాసానన్న గెలుపు కొరకు అందరం కృషి చేస్తాము. భారీ మెజార్టీతోని కాసానన్నని గెలిపిస్తానికి మేమందరం కూడా ఉద్యమకారులు అందరం కూడా సపోర్ట్ చేసి అన్నని గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రెస్ ద్వారా మీ ప్రెస్ కూడా మీ వార్త నుంచి కూడా కాసానన్న కొరకు అన్ని విషయాల్లో మీరు సహకరించాలి. ప్రెస్ అనేది పెన్ అనేది చాలా గొప్పది. అలాగనే మీరు కూడా వాస్తవాలు మీకు తెలుసు. మీరందరూ కూడా సహకరించి మా అందరూ కాసానన్న గెలుపు కొరకు ప్రతి ఒక్కరు చేసి గెలిపియాలి కాసానన్నని కోరుకుంటూ మీ ఈ టికెట్ ఇచ్చినందుకు. ఈ కాంగ్రెస్ 100 రోజుల పరిపాలన గురించి ఇక 100 రోజుల పరిపాలన గురించి ఇక మనోళ్ళు చెప్పారు. కానీ 100 రోజుల పరిపాలన విషయంలో మనము అన్నీ మీకు తెలుసు. ఇలా రైతులు గ్రామాలలో రైతు బంధు రాకపోవటం కొన్ని ఇబ్బందులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక ఇబ్బంది ఉంది. సరే వాళ్ళు 6 అన్నారు 7 అన్నారు వాళ్ళు ఏం చేస్తారనే దాని మీద జనమే ఈ ఎలక్షన్లలో తీర్పులో ఒక భాగంగా జరుగుతుంది. కాసాని గెలుపు తథ్యం. అందరం కూడా ముందరసలు ఉండి బహుజన బిడ్డలందరూ కూడా జ్యోతిరావు పుల్లె అంబేద్కర్ ఆలోచన విధానంతో కాసాని గెలుపు కొరకు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి బహుజన బిడ్డలందరూ కూడా బరిగీసి నిలిచి కాసాన్ని గెలిపేయాలని కోరుకుంటున్నాము. అందరికీ కళాభివందనం, ఉద్యమాభివందనం.